అవినీతి తిమింగలాల వేటలో ఏసీబీ మరో భారీ వలను విసిరింది. అటెండెంట్ స్థాయి వ్యక్తి ఇంట్లో కళ్లు చెదిరే స్థాయిలో 50 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. తిరుపతి జిల్లాలో ఏసీబీ అధికారులు చేపట్టిన మెరుపు దాడులు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. రేణిగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో గ్రేడ్ 2 ఉద్యోగిగా పనిచేసిన నల్లపోగు తిరుమలేశ అక్రమాస్తుల చిట్టా వెలుగులోకి వస్తోంది. ఆయన నివాసాలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తే కేజీల కొద్ది బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు వెలుగు చూశాయి. విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా గుర్తించారు. తిరుపతి జిల్లా రేణిగుంటతో పాటు పలు ప్రాంతాల్లో 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. గతంలో సస్పెండ్ అయిన రేణిగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయ అటెండెంట్ తిరుమలేశ్ నివాసాలే లక్ష్యంగా దాడులు చేశారు అధికారులు. తిరుమలేశ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడు అన్న పక్కా సమాచారంతో రేణిగుంట, తిరుపతి నగరాల్లోనూ, నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం డీసీపల్లెలోని తిరుమలేశ స్వగృహంతో పాటు అతని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి నేతృత్వంలో మొత్తం 5 బృందాలు ఏకకాలంలో 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశాయి. ఈ తనిఖీల్లో లభించిన నగలు, నగదు, ఆస్తి పత్రాలు చూసి అధికారులే షాక్ అయ్యారు. తిరుపతిలోని రామచంద్రనగర్లో శ్రీ లక్ష్మీ నివాస అపార్ట్మెంట్లో తిరుమలేశ సమక్షంలో ఓ బృందం తనిఖీలు చేసింది. చైతన్యపురంలో G+3 భవనం, తిరుచానూరు పరిధిలో 2 స్థలాలతో పాటు మరో 2 ఆస్తుల పత్రాలను గుర్తించారు. నివాసముంటున్న అపార్ట్మెంట్తో పాటు భూములు, భవనాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్పాట్లో 15,26,000 రూపాయల నగదు, కేజీన్నర బంగారు ఆభరణాలు, 8 కిలోల 700 గ్రాముల వెండి సామాగ్రిని గుర్తించారు. కారు, 3 ద్విచక్ర వాహనాలు, విలువైన గృహోపకరణాలు సోదాల్లో బయటపడ్డాయి. 2 బ్యాంకు లాకర్లలో నగదు, ఆభరణాలను మదింపు చేయనున్నారు. తిమ్మినాయుడు పాలెంలో తిరుమలేశ సన్నిహితుల అపార్ట్మెంట్లోనూ సోదాలు జరిపారు. అక్కడ కిలో బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి సామాగ్రిని గుర్తించారు. కేవలం తన ఇంట్లోనే కాకుండా బంధువుల ఇళ్లలోనూ తిరుమలేశ్ భారీగా ఆస్తులను దాచినట్లుగా గుర్తించారు దర్యాప్తు బృందం అధికారులు. సాయి సోమనాథ లేఅవుట్లోని బంధువుల ఇంట్లో మరో కిలో బంగారం, 4 కిలోల వెండి బయటపడింది. అటు తిరుమలేశ్ సోదరి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తిరుమలేశ్కు తిరుపతిలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్, 2 ఇళ్లు ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. వీటితో పాటు నెల్లూరు జిల్లా డీసీపల్లిలోనూ, మైపాడు సమీపంలోనూ భారీ వ్యవసాయ భూములు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. నెల్లూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న G+3 భవనానికి సంబంధించిన పత్రాలను గుర్తించారు. తిరుమలేశ ఆస్తుల విలువ సుమారు 50 కోట్ల రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. సంబంధిత పత్రాలు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అటెండెంట్ స్థాయి ఉద్యోగి ఇంత భారీ స్థాయిలో ఆస్తులు ఎలా కూడబెట్టాడు, దీని వెనక ఎవరైనా పెద్దల హస్తం ఉందా అనే కోణంలో అధికారులు విచారణను ముమ్మరం చేశారు. తిరుమలేశ్కు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయా, అక్రమ లావాదేవీలతో సంబంధం ఉందా అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుమలేశ్ను అరెస్టు చేసిన అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు.